హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా ఏమన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. సో ఎవరికైనా కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్స్ కానీ అలాగే హూయిస్కు లేటెస్ట్ అప్డేటెడ్ పీడిఎఫ్స్ కానీ కావాలితే కనుక మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన వెబ్సైట్ లింక్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్లోకి వెళ్ళి పీడిఎఫ్స్ ఎవరైనా కావాలితే మీరు బై చేయొచ్చు. ప్రెసెంట్ 20% డిస్కౌంట్ ఆఫర్లో అయితే నడుస్తుంది. ఎవరికైనా కావాలితే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. సో వీడియోస్ అప్లోడ్ చేసిన ఫ్యూ డేస్ తర్వాత మనకి పీడిఎఫ్స్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఏప్రిల్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. మౌషామి బసు టేక్ ఓవర్ as the న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ జేఎన్యూ టీచర్ అసోసియేషన్. మనకి జేఎన్యూ టీచర్ అసోసియేషన్ కొత్త అధ్యక్షురాలుగా మౌషామి బసు అయితే బాధ్యతలు స్వీకరించారు. అలాగే మనకి జాయ్ శ్రీదాస్ వర్మ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్. మనకి ఫిక్కీ సంస్థ ఉంటుంది కదా, అది కాకుండా ఫిక్కీ లేడీ ఆర్గనైజేషన్ సపరేట్ గా ఉంటుంది. ఆ ఫిక్కీ లేడీ ఆర్గనైజేషన్ కొత్త అధ్యక్షురాలుగా న్యూ ప్రెసిడెంట్ గా జయశ్రీదాస్ వర్మ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ అతుల్ మెహ్రా జాయిన్స్ ద యాక్సిస్ క్యాపిటల్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ. ఓకే, మనకి యాక్సిస్ క్యాపిటల్ కి యాక్సిస్ బ్యాంక్ కాకుండా యాక్సిస్ క్యాపిటల్ సంస్థకి అతుల్ మెహ్రా ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అయితే నియమితులయ్యారు. అలాగే మనకి షఫాలి శరణ్ టేక్ చార్జెస్ ద ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఓకే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబికి సంబంధించి ప్రిన్సిపల్ డీజీగా అంటే డైరెక్టర్ జనరల్ గా షఫాలి శరణ్ అయితే బాధ్యతలు స్వీకరించారో ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇది. అలాగే సంజయ్ నాయర్ అపాయింటెడ్ as ద న్యూ అసోచామ్ ప్రెసిడెంట్. మనకి అసోచామ్ ఉంది కదా, అసోచామ్ కి సంబంధించి ఓకే అసోచామ్ కొత్త ప్రెసిడెంట్ గా సంజయ్ నాయర్ అయితే బాధ్యతలు స్వీకరించారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్ మనకి హూయిస్లో. మనకి అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అలాగే లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా టేక్ ఓవర్ as ద న్యూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్ల కొత్త డైరెక్టర్ జనరల్ గా అయితే బాధ్యత స్వీకరించారు. అలాగే సంతోష్ కుమార్ జా అపాయింటెడ్ as ద న్యూ సిఎండి ఆఫ్ కొంకన్ రైల్వే కార్పొరేషన్. కొంకన్ రైల్వే కార్పొరేషన్ కొత్త చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా సంతోష్ కుమార్ జా అయితే నియమితులయ్యారు. అలాగే టాటా ఇంటర్నేషనల్ అపాయింటెడ్ ద రాజీవ్ సింగల్ యాజ్ ద ఎండి. మనకి టాటా ఇంటర్నేషనల్ ఎండిగా రాజీవ్ సింగల్ అయితే నియమించడం జరిగింది. అలాగే రాకేష్ మోహన్ అపాయింటెడ్ టు వరల్డ్ బ్యాంక్ ఎకనామిక్ అడ్వైజరీ ప్యానెల్. ప్రపంచ బ్యాంక్ యొక్క ఆర్థిక సలహా ప్యానెల్లో రాకేష్ మోహన్ అయితే నియమితులయ్యారు. అలాగే మీనేష్ షా ఎలక్టెడ్ as ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎన్సిడిఎఫ్ఐ. అంటే నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి చైర్మన్ గా మీనేష్ షా అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ప్రొఫెసర్ బీనా చరందా హానర్డ్ విత్ ద ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డ్ 2024. అంతర్జాతీయ సంస్కృతి అవార్డు కల్చర్ అవార్డు 2024ను ప్రొఫెసర్ మీనా చరందాకి అయితే ప్రదానం చేశారు. వినీత్ జైన్ హానర్డ్ విత్ ద ఎక్సలెన్స్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023. మనకి వినీత్ జైన్ కు ఎక్సలెన్స్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్ ఓకే ఈఎన్బిఏ అంటే ఎక్సలెన్స్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2023ను మనకి వినీత్ జైన్ కి అయితే ప్రదానం చేయడం జరిగింది. అలాగే రెక్ కంపెనీ విన్స్ ద స్కోచ్ ఈఎస్జీ అవార్డ్ 2024 ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీ. మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ కేటగిరీలో రెక్ సంస్థ స్కోచ్ ఈఎస్జీ అవార్డు 2024 అయితే గెలుచుకోవడం జరిగింది. డాక్టర్ కార్తీక్ కోమూరి హానర్డ్ దట్ ద నేషనల్ ఫేమ్ అవార్డ్ 2024. డాక్టర్ కార్తీక్ కోమూరి నేషనల్ ఫేమ్ అవార్డు 2024లో అయితే అవార్డుతో అయితే సత్కరించబడ్డారు. SGVN Limited has been honored with the two prestigious awards at the 15th CIDC Vishwakarma Awards 2024 organized by the Construction Industry Development Council. The company has received the Achievement Award for the creating social development and impact and the CIDC partners in the program trophy. మనకి నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి మండలి నిర్వహించిన 15వ CIDC విశ్వకర్మ అవార్డు 2024లో ఎస్జీవీఎన్ లిమిటెడ్ కంపెనీకి 2 ప్రతిష్టాత్మక అవార్డులు అయితే లభించాయి. సామాజిక అభివృద్ధి మరియు ప్రభావాన్ని చూపించినందుకు గాను అచీవ్మెంట్ అవార్డు మరియు సిఐడిసి పార్ట్నర్ ఇన్ ప్రోగ్రెస్ ట్రోఫీని కూడా మనకి ఎస్జీవీఎన్ లిమిటెడ్ సంస్థ అయితే గెలుచుకుంది.
Engineers India Limited was awarded the CIDC Vishwakarma Award for his work on the Rajasthan refinery project in Barmar in the category of construction, health, safety and environmental in April 2024. మనకి ఇదే విశ్వకర్మ అవార్డ్స్ లో భాగంగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కూడా మనకి అవార్డుని అయితే గెలుచుకుంది. కన్స్ట్రక్షన్, హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ విభాగంలో బార్మర్లో రాజస్థాన్లోని రిఫైనరీ ప్రాజెక్ట్ పై చేసిన పనికి గాను ఈ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సిఐడిసి విశ్వకర్మ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. మహేంద్ర సింగ్ ధోని బికమ్ ద ఫస్ట్ వికెట్ కీపర్ టు రికార్డ్ 300 డిస్మిసల్స్ ఇన్ T20 క్రికెట్. మహేంద్ర సింగ్ ధోని T20 క్రికెట్ లో 300 డిస్మిసల్ నమోదు చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ గా అయితే నిలిచాడు. రోహన్ బోపన్నా ఫ్రమ్ ఇండియా అండ్ మాథ్యూ ఎబిడెన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఓన్ ద మెన్స్ డబుల్స్ టైటిల్ ఎట్ ద మియామి ఓపెన్. మనకి ఇండియా నుండి రోహన్ బోపన్నా, ఆస్ట్రేలియాకి చెందిన మాథ్యూ ఎబిడెన్ ఇద్దరు కూడా మియామి ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ అయితే గెలుచుకున్నారు. హార్దిక్ సింగ్ అండ్ సలీమా తేటే were named the players of the year for 2023 in the men's and women category respectively in the 6th annual Hockey India Awards. మనకి పురుషుల కేటగిరీలో హార్దిక్ సింగ్, మహిళల కేటగిరీలో సలీమా టేటే ఇద్దరు కూడా 6వ వార్షిక హాకీ ఇండియా అవార్డులో పురుష, మహిళా విభాగాల్లో వరుసగా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి అయితే ఎంపికయ్యారు. నోవాక్ జోకోవిచ్ బికమ్ ద ఓల్డెస్ట్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ ద ఏటీపీ ర్యాంకింగ్ హిస్టరీ. ఏటీపీ ర్యాంకింగ్ చరిత్రలో నోవాక్ జోకోవిచ్ ఓల్డెస్ట్ ప్లేయర్ గా ప్రపంచ నెంబర్ 1 గా అయితే నిలవడం జరిగింది. అంటే నెంబర్ 1 గా ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఏజ్ లో, పెద్ద ఏజ్ లో మనకి ఈ విధంగా నెంబర్ 1 గా ఉన్న వాళ్ళలో మనకి నోవాక్ జోకోవిచ్ అయితే ఉండడం జరిగింది. మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్. జాపనీస్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 టైటిల్ ను మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకున్నాడు. 56th నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్ విన్నర్ మహారాష్ట్ర. మనకి మెన్స్ అలాగే ఉమెన్స్ రెండింటినీ కూడా మహారాష్ట్ర టీం అయితే గెలుచుకుంది. 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల అలాగే మహిళల జట్టు విజేత రెండూ కూడా మనకి మహారాష్ట్రనే. పురుషులది, ఉమెన్స్ మహిళలది కూడా మహారాష్ట్ర టీమే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ బిల్కిస్ మీర్ బికమ్ ద ఇండియా ఫస్ట్ ఫీమేల్ జ్యూరీ మెంబర్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్. ఓకే, మనకి బిల్కిస్ మీర్ ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశపు మొట్టమొదటి మహిళా జ్యూరీ సభ్యురాలిగా అయితే ఎన్నికవడం జరిగింది. బింజారాణి దేవి బ్యాగ్స్ ద బ్రాంజ్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ కప్. వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ కప్ లో బింజారాణి దేవి కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా గెలుచుకోవడం ద్వారా మనకి ప్యారిస్ ఒలింపిక్స్ కి అయితే అర్హత సాధించడం జరిగింది. అలాగే మనకి అందులో మెడల్ సాధించకపోయినప్పటికీ కూడా మనకి మంచి పర్ఫార్మెన్స్ అందించడంతో మీరాబాయి చాను కూడా మనకి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 మనకి IWF ప్రపంచ కప్ లో మనకి ఈ ప్యారిస్ ఒలింపిక్స్ కి అయితే మీరాబాయి చాను కూడా అర్హత సాధించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాల రచయితలు చూద్దాం. ఐడియా ఆఫ్ డెమోక్రసీ బుక్ ఆథర్ శామ్ పిత్రోడా. ఓకే, ఐడియా ఆఫ్ డెమోక్రసీ అనే పుస్తక రచయిత మనకి శామ్ పిత్రోడా. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లోని ఇంపార్టెంట్ ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఫోర్బ్స్ 38th యాన్యువల్ వరల్డ్ బిలియనర్స్ లిస్ట్ 2024 ప్రకారం చూసుకున్నట్లయితే ముఖేష్ అంబానీ ఇండియా నుండి మనకి ఈ లిస్ట్ ఆఫ్ టాప్ 10 బిలియనర్స్ ఇన్ ద వరల్డ్ లో అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 9th ర్యాంక్ లో అయితే ముఖేష్ అంబానీ నిలిచారు. ఓకే, ఫోర్బ్స్ 38వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024లో ముఖేష్ అంబానీ రిలయన్స్ అధినేత ప్రపంచంలోని టాప్ 10 బిలియనీర్ల జాబితాలో అయితే చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ అయితే 9వ ర్యాంకులో అయితే ఉన్నాడు. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. తమిళ యాక్టర్ విశ్వేశ్వరరావు పాస్డ్ అవే. తమిళ నటుడు విశ్వేశ్వరరావు అయితే చనిపోయారు. అలాగే వరల్డ్ ఓల్డెస్ట్ మ్యాన్ జువాన్ విసెంట్ పెరస్ డైస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 114th ఏజ్. ఓకే, ప్రపంచంలో అత్యంత వృద్ధుడైన జువాన్ విసెంట్ పెరస్ 114 సంవత్సరాల వయసులో అయితే చనిపోయారు. వెటర్నర్ యాక్టర్స్ బార్బారా రష్ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 97. ప్రముఖ నటి బార్బారా రష్ అయితే రీసెంట్ గా చనిపోవడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. HDFC Bank proposes to sell 100% stake in its subsidiary HDFC Education. HDFC Bank తన అనుబంధ సంస్థ HDFC Education లో 100% వాటాను విక్రయించాలని అయితే ప్రతిపాదించింది. HDFC యొక్క సబ్సిడరీ కంపెనీ HDFC Education లో HDFC Bank వాటాను మొత్తం కూడా విక్రయించాలని అయితే HDFC చూస్తుంది. SBI మ్యూచువల్ ఫండ్ acquires the 3% stake in the Savita Oil Technologies. మనకి SBI మ్యూచువల్ ఫండ్ సవితా ఆయిల్ టెక్నాలజీలో 3% వాటాను అయితే కొనుగోలు చేసింది.
అకార్డింగ్ టు ద ఆర్బీఐ డేటా క్రెడిట్ కార్డ్స్ బ్రీచ్ ద 100 మిలియన్ మార్క్ ఇన్ ఇండియా. ఆర్బీఐ డేటా ప్రకారం భారతదేశంలో క్రెడిట్ కార్డులు వినియోగం అనేది 100 మిలియన్ మార్క్ అయితే అధిగమించినట్లుగా ఆర్బీఐ వెల్లడించింది. Karnataka Bank successfully concluded the 600 crore qualified institutional placement, augmenting its planned capital rise program. కర్ణాటక బ్యాంక్ 600 కోట్ల క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ని విజయవంతంగా ముగించింది. దాని ప్రణాళికాబద్ధమైన మూలధన సేకరణ కార్యక్రమాన్ని అయితే మనకి చేయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ contemplating the establishment of Digital India Trust Agency to combat the ప్రొలిఫరేషన్ ఆఫ్ ఇల్లీగల్ లెండింగ్ యాప్స్. ఓకే, మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట విరుద్ధమైన రుణాలు ఇచ్చే యాప్ల విస్తరణ ఎదుర్కోవడం కోసం డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ సంస్థ స్థాపన గురించి అయితే ఆలోచిస్తుంది. DIGITA అంటే మనకి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. ఓకే, సో దీని ద్వారా మనకి ఏదైతే మనకి లెండింగ్ యాప్స్ అనేవి ఈ మధ్యన బాగా ఎక్కువ పుట్టుకొచ్చాయి కదా, లోన్ యాప్స్ అనేవి, లోన్స్ అనేవి ఇచ్చేసి మనకి తర్వాత వాళ్ళు సరిగ్గా అమౌంట్ అనేది కట్టినప్పుడు వాళ్ళని వేధించడం కానీ చాలా మంది చనిపోవడం కూడా జరుగుతుంది. సో దీన్ని మనకి అరికట్టేందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని అయితే తీసుకురానుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మెర్జ్డ్ విత్ ద ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో అయితే విలీనం చేయబడుతుంది. ద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద యాక్సిస్ బ్యాంక్ అక్విజిషన్ ఆఫ్ ఎ స్టేక్ ఇన్ ద మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లో యాక్సిస్ బ్యాంక్ వాటాను కొనుగోలు చేయడానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం జరిగింది. కెనరా బ్యాంక్ ఇంట్రడ్యూస్ ద కెనరా హీల్ అడ్రసింగ్ ద హెల్త్ కేర్ ఎక్స్పెన్సెస్ అండ్ కెనరా ఏంజల్ ఏ టైలెడ్ సేవింగ్ అకౌంట్ ఫర్ ఉమెన్ విత్ యూనిక్ బెనిఫిట్స్. ఓకే, కెనరా బ్యాంక్ మనకి కెనరా హీల్ అని చెప్పి హెల్త్ కేర్ ఖర్చులను పరిష్కరించడం కోసం ఒకటి, అలాగే కెనరా ఏంజల్ అని చెప్పి మహిళల కోసం ప్రత్యేకంగా ఒక పొదుపు ఖాతా, సేవింగ్స్ ఖాతాను అయితే మనకి కెనరా బ్యాంక్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఓకే, ఫస్ట్ బైమంత్లీ మానిటరీ పాలసీని అయితే మనకి ఏప్రిల్లో విడుదల చేయడం జరిగింది. రేట్స్ ఏవి కూడా చేంజ్ చేయలేదు. రెపో రేట్ 6.50, స్టాండర్డ్ డిపాజిట్ ఫెసిలిటీ STF 6.25, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 6.75, బ్యాంక్ రేట్ 6.75, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్ 3.35. ఓకే, అలాగే CRR 4.50, SLR 18% గా అయితే ఉంచడం జరిగింది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఇంట్రడ్యూస్ ద విర్చువల్ ATM ఫెసిలిటీ ఇన్ కొలాబరేషన్ విత్ ద పేమార్ట్ ఇండియా. మనకి పేమార్ట్ ఇండియా సహకారంతో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ విర్చువల్ ATM సదుపాయాన్ని అయితే పరిచయం చేసింది. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్డ్ ద మానిటరీ పెనాల్టీస్ ఆన్ 2 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, IDFC ఫస్ట్ బ్యాంక్ అండ్ LIC హౌసింగ్ ఫైనాన్స్ ఫర్ నాన్ కంప్లైన్స్ విత్ ద వేరియస్ రెగ్యులేషన్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల 2 ఆర్థిక సంస్థలు IDFC ఫస్ట్ బ్యాంక్ మరియు LIC హౌసింగ్ ఫైనాన్స్ రెండింటిపైన కూడా ద్రవ్య జరిమానాలు అయితే విధించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్ చూద్దాం. IAF 10-day మెగా ఎక్సర్సైజ్ గగన్ శక్తి బిగిన్స్. ఓకే, మనకి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన 10 రోజుల గగన్ శక్తి విన్యాసం అయితే స్టార్ట్ అయింది. ఇండియా మాల్దీవ్స్ శ్రీలంక దోస్తీ 16 హెల్డ్ ఇన్ మాల్దీవ్స్. ఓకే, దోస్తీ 16th అనే ఎక్సర్సైజ్ మనకి ఎవరి మధ్య జరిగేది అంటే భారత్, మాల్దీవులు, శ్రీలంక మధ్య అయితే జరిగేది. ఇది మాల్దీవుల్లో రీసెంట్ గా ప్రారంభం అవడం అయితే జరిగింది. ఆర్మీ ఇండక్టెడ్ ద ఆకాష్ తీర్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ఎయిర్ డిఫెన్స్ పోస్ట్. ఓకే, వాయు రక్షణ భంగిమను మెరుగుపరచడం కోసం సైన్యం ఆకాష్ తీర్ సిస్టమ్ అయితే ప్రేరేపించింది. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ద ఫ్లైట్ టెస్ట్ ఆఫ్ న్యూ జనరేషన్ బ్యాలిస్టిక్ మిసైల్ కాల్డ్ ద అగ్ని ప్రైమ్. DRDO అగ్ని ప్రైమ్ అనే కొత్త తరం బ్యాలిస్టిక్ క్షిపణి యొక్క విమాన పరీక్షను అయితే విజయవంతంగా నిర్వహించింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద కోవినెట్, ఏ గ్లోబల్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ ద ఎన్హాన్సింగ్ ద డిటెక్షన్, మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ కరోనా వైరస్ వరల్డ్ వైడ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవినెట్ అయితే ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ను గుర్తించడం, పర్యవేక్షించడం, అలాగే మదింపు చేయడం కోసం ఉద్దేశించిన గ్లోబల్ ఇనిషియేటివ్ మనకి కోవినెట్ అనేది. కోవినెట్ ను మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO. కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ సెలబ్రేటింగ్ ద 125 years ఆఫ్ అన్వెయిలింగ్ ద మిస్టీరియస్ ఆఫ్ ద సన్. ఓకే, కొడైకెనాల్ లో ఉన్న సోలార్ అబ్జర్వేటరీ ఏదైతే ఉందో సూర్యుని రహస్యాలు ఛేదించే ఈ సంస్థ 125 సంవత్సరాలు అయితే రీసెంట్ గా పూర్తి చేసుకోవడం జరిగింది. SGVN partner with the IIT partner to enhance the tunneling project performance. టన్నలింగ్ ప్రాజెక్ట్ పనితీరును మెరుగుపరచడం కోసం IIT పార్ట్నర్ తో SGVN కంపెనీ అయితే భాగస్వామ్యం చేసుకుంది. Adani Green Energy Limited has achieved the significant milestone by surpassing the 10,000 megawatt of renewable energy capacity
ఇన్ ఇట్స్ ఆపరేషనల్ పోర్ట్ఫోలియో. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ తన ఆపరేషనల్ పోర్ట్ఫోలియోలో 10,000 మెగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే సాధించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అబ్దుల్ ఫతా అల్ సిసి స్వాన్ ఇన్ యాజ్ ద థర్డ్ టైమ్ యాజ్ ఈజిప్షియన్ ప్రెసిడెంట్. ఈజిప్షియన్ అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా అల్ సిసి మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. యునైటెడ్ నేషన్ అపాయింటెడ్ ద సౌదీ అరేబియా టు లీడ్ ఉమెన్ రైట్స్ ఫోరం డిస్పైట్ ద క్రిటిసిజం. యుఎన్ మనకి ఐక్యరాజ్య సమితి విమర్శలు ఉన్నప్పటికీ కూడా మహిళల ఫోరంకు నాయకత్వం వహించడానికి సౌదీ అరేబియాను అయితే నియమించడం జరిగింది. రొమానియా అండ్ బల్గేరియా పార్షియల్లీ ఇంటిగ్రేట్ ఇంటు ద Schengen travel zone allowing the ID check free access for air and sea travelers. రొమేనియా మరియు బల్గేరియా రెండు కూడా పాక్షికంగా స్కైజెన్ ట్రావెల్ జోన్ లో కలిసిపోవడం జరిగింది. విమాన మరియు సముద్ర ప్రయాణికులకు ఐడి చెక్ ఫ్రీ యాక్సెస్ అయితే దీని ద్వారా లభిస్తుంది. కాంగో హ్యాస్ అపాయింటెడ్ ద జుడిత్ సుమాన్యుయా తాలూకా యాజ్ ద కంట్రీ ఫస్ట్ ఫీమేల్ మినిస్టర్. ఓకే, మనకి కాంగో దేశం తొలి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా తులాకాన్ అయితే మనకి నియమించడం జరిగింది. ఇండియా నేపాల్ జాయింట్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ సాంస్క్రిట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సంస్కృత పరిశోధన మరియు విద్యను ప్రోత్సహించడం కోసం భారతదేశం మరియు నేపాల్ జాయింట్ ఇనిషియేటివ్ అయితే తీసుకురావడం జరిగింది. ఆన్ April 1, 2024, Germany became the largest European Union nation to legalize the recreational cannabis use. ఓకే, ఏప్రిల్ 1, 2024న వినోద గంజాయి వినియోగాన్ని చట్టబద్ధం చేసే అతిపెద్ద యూరోపియన్ యూనియన్ దేశంగా జర్మనీ అయితే అవతరించింది. అక్కడ దీని గురించి ప్రొటెస్ట్ చేయడంతో మనకి చాలా మంది కూడా అపోజ్ చేసిన జర్మనీ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ కెనాబిస్ యూజ్ అనేదంటే ఈ ఒక టైప్ ఆఫ్ డ్రగ్స్ టైప్ గంజాయి టైప్ అన్నమాట. ఈ మొక్కలు మనకి పెంచుకోవడానికి అయితే అక్కడ లీగలైజ్ చేయడం అయితే జరిగింది. Scientists in South Korea have set a new world record using the Korea superconducting tokamak advanced research device an artificial sun. ఓకే, సో ఈ కేఎస్టిఏఆర్ అంటే ఏంటి అంటే కొరియా సూపర్ కండక్టింగ్ టొకామాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ సన్ అనమాట. సూర్యుడు ఎంత వేడిగా అయితే ఉంటాడో ఆ టైప్ లో మనకి కృత్రిమంగా దీన్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ని. డ్యూరింగ్ ద టెస్ట్ కండక్టెడ్ బిట్వీన్ December 2023 and February 2024, they generated plasma temperature of 100 million degrees Celsius for the duration of 48 seconds. ఓకే, ఒక 48 సెకండ్స్ పాటు 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అయితే ప్లాస్మాలో వాళ్ళు అయితే జనరేట్ చేశారు. అంటే సూర్యుడు దగ్గర ఎంత వేడైతే ఉంటుందో అంత అప్రాక్సిమేట్ గా అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తలు కొరియా సూపర్ కండక్టింగ్ టొకమాకా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రకారం కృత్రిమ సూర్యుడు న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ని ఉపయోగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. డిసెంబర్ 2023 నుండి ఫిబ్రవరి 24 వరకు నిర్వహించిన పరీక్షల్లో 48 సెకండ్ల వ్యవధిలో 100 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ప్లాస్మా ఉష్ణోగ్రతను అయితే వాళ్ళు ఉత్పత్తి చేయడం అయితే జరిగింది. రొమానియా అన్వీల్స్ ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ లేజర్. ఓకే, రొమానియా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన లేజర్ ని అయితే ఆవిష్కరించింది. జపాన్ లాంచ్డ్ ఈ వీసా ఫర్ ఇండియన్ టూరిస్ట్. ఓకే, జపాన్ దేశం భారతీయ పర్యాటకుల కోసం ఈ వీసా ఫెసిలిటీని అయితే ప్రారంభించింది. Zimbabwe, along with the Zambia and Malawi, has declared the state of disaster due to a severe drought sweeping across the southern Africa. జింబాబ్వే, జాంబియా మరియు మలావితో పాటు దక్షిణాఫ్రికా అంతటా కూడా మనకి సదరన్ ఆఫ్రికా అంతటా కూడా విపరీతమైన కరువు కారణంగా విపత్తు స్థితిని అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. India aims to halt urea imports by the end of 2025 by boosting the domestic production and promoting alternative fertilizers. దేశీయ ఉత్పత్తిని పెంచడం కోసం ప్రత్యామ్నాయ ఎరువులను ప్రోత్సహించడం కోసం 2025 చివరి నాటికి యూరియా దిగుమతుల్లో కంప్లీట్ గా నిలిపివేయాలని చెప్పి భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. మనం దిగుమతి చేసుకోవడం మానేస్తే కనుక మన దేశంలోనే మనకి వాటిని ఉత్పత్తి చేసుకోవడం కానీ లేదా ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఎరువులను చూడడం కోసం కానీ మన వాళ్ళు ట్రై చేస్తారు కాబట్టి డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. వేదాంత కంపెనీకి సంబంధించిన భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ బాల్కో ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు బి సర్టిఫైడ్ విత్ ఏఎస్ఐ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్. వేదాంతకి చెందిన బాల్కో కంపెనీ భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ మనకి ఏఎస్ఐ పనితీరు ప్రమాణంతో సర్టిఫికేట్ పొందిన మొట్టమొదటి భారతీయ కంపెనీగా అయితే నిలిచింది. ఇండియా ఫస్ట్ ఏఐ బేస్డ్ ఫిలిం ఐరాక్. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత చిత్రం మనకి రీసెంట్ గా బాలీవుడ్ లో ట్రైలర్ అయితే లాంచ్ చేశారు ఐరాక్ చిత్రానికి. IOCL అండ్ పానాసోనిక్ పార్ట్నర్ ఫర్ ద లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో లిథియం అయాన్ సెల్ తయారీకి IOCL మరియు పానాసోనిక్ భాగస్వామ్యం అయితే చేసుకోవడం జరిగింది.
Paradip Port, Odisha emerged as the India top cargo handling port in 2023-24. ఒడిస్సాలోని పారాదీప్ పోర్ట్ 2023-24లో భారతదేశ టాప్ కార్గో హ్యాండ్లింగ్ పోర్టుల్లో ఒకటిగా నిలిచింది. Financial year 23-24, India defense exports surged to 21,083 crore, marking the 32.5% increase. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో భారతదేశ రక్షణ ఎగుమతులు 32.5% పెరుగుదలతో 21,083 కోట్లకైతే పెరిగాయి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇనాగ్రేటెడ్ ద పరమవీర్ చక్ర గార్డెన్ అండ్ ఐక్యామ్ ఎగ్జిబిషన్ ఎట్ ద కంచి మహాస్వామి విద్యా మందిర్ ఇన్ తంబారం. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తంబారంలోని కంచి మహాస్వామి విద్యా మందిరంలో పరమవీర్ చక్ర ఉద్యానవనం ఐక్య ప్రదర్శనను అయితే ప్రారంభించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ హోమ్ గ్రోన్ జీనీ థెరపీ ఫర్ క్యాన్సర్ అట్ ఐఐటి ముంబై ఆన్ April 4, 2024. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఏప్రిల్ 4న ఐఐటి ముంబైలో క్యాన్సర్ కోసం భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను అయితే ప్రారంభించారు. Former Prime Minister Manmohan Singh retired from the Rajya Sabha on April 3rd after serving 33 years in the Indian Parliament. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు భారత పార్లమెంట్లో 33 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏప్రిల్ 3న రాజ్యసభ నుండి పదవి విరమణ అయితే చేశారు. DRDO ఈజ్ సెట్టింగ్ అప్ ద న్యూ టెస్ట్ సెంటర్ ఇన్ జూన్పూట్ విలేజ్, వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని జూన్పూట్ గ్రామంలో DRDO కొత్త పరీక్షా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయనుంది. India aims to boost the nuclear power capacity to 1 lakh megawatt by 2047. 2047 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 1 లక్ష మెగావాట్లకు పెంచాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. Archaeologists from Kerala University in collaboration with the various institutes have unearthed a significant Harappan settlement at Padatabet in Gujarat. Okay, Padatabet in Gujarat. కేరళ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు వివిధ సంస్థల సహకారంతో గుజరాత్లోని పడతాబెట్లో ముఖ్యమైన హరప్పా స్థావరాన్ని అయితే కనుగొన్నారు. నెక్స్ట్ ఏప్రిల్లో ఉన్న ఇంపార్టెంట్ సమిట్స్, ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. అజిత్ దోవల్ లీడ్స్ ద ఇండియన్ డెలిగేషన్ ఎట్ SCO సెక్యూరిటీ కౌన్సిల్ హెల్డ్ ఇన్ ఆస్తానా, కజకిస్తాన్. కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగిన SCO భద్రతా మండలి సమావేశంలో అజిత్ దోవల్ భారత ప్రతినిధి బృందానికి అయితే నాయకత్వం వహించారు. UAE మసాదార్ టు హోస్ట్ ద వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమిట్. ప్రపంచ భవిష్యత్తు ఎనర్జీ సమిట్ కు UAE యొక్క మసాదార్ అయితే హోస్ట్ చేయనుంది. నెక్స్ట్ ఏప్రిల్లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. మతబారి పేరా ప్రసాద్, రిగ్నై పచారా టెక్స్టైల్స్ అండ్ రీసా గెట్స్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫ్రమ్ త్రిపుర. మతబారి పేరా ప్రసాద్, రిగ్నై పచారా టెక్స్టైల్స్ అలాగే రీసా ఇవన్నీ కూడా త్రిపుర రాష్ట్రం నుండి భౌగోళిక సూచిక ట్యాగ్ GI ట్యాగ్ అయితే పొందడం జరిగింది. వెబ్సైట్ బూత్ రప్తా లాంచ్డ్ బై పంజాబ్ స్టేట్ ఫర్ ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఎన్నికల సంబంధిత సమాచారం కోసం బూత్ రప్తా అనే వెబ్సైట్ ను మనకి పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ హ్యాస్ ద మోస్ట్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా విత్ 69 ఇంక్లూడింగ్ ద 36 హ్యాండీక్రాఫ్ట్స్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ భౌగోళిక సూచిక GI ట్యాగ్లు ఎక్కువ ఉన్న సర్టిఫైడ్ చేయబడిన రాష్ట్రంగా నిలిచింది. అత్యధికంగా మనకి సర్టిఫైడ్ ఉత్పత్తులను 69 అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కలిగి ఉంది. 69లో 36 హస్తకళలు అయితే ఉండడం జరిగింది. బుందేల్ఖండ్ రీజియన్ ఇన్ ఉత్తరప్రదేశ్, locally known as the కతియా గీహు has been granted the prestigious geographical indication tag. ఓకే, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో స్థానికంగా ఉన్న కతియా గేహు అనే పిలువబడే ఏదైతే ఉందో దీనికి ప్రతిష్టాత్మక భౌగోళిక సూచిక ట్యాగ్ అయితే లభించింది. నెక్స్ట్ ఏప్రిల్ నెలలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. The Manohar International Airport in Mopa, Goa has become the 14th airport in India to launch the Digi Yatra system. గోవాలోని మొపాలో ఉన్న మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయంకు డిజి యాత్ర వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలో 14వ విమానాశ్రయంగా మారింది. 1111-year-old జాన్ ఆల్ఫర్డ్ టిన్నిస్వుడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఈజ్ ద వరల్డ్ న్యూ ఓల్డెస్ట్ మ్యాన్. మనకి 114 సంవత్సరాల ఓల్డెస్ట్ మ్యాన్ చనిపోయారని చెప్పి మనం న్యూస్ లో చూసాం కదా. సో మనకి అతను చనిపోవడంతో మనకి నెక్స్ట్ ఇంకో పర్సన్ వరల్డ్ ఓల్డెస్ట్ పర్సన్ గా మనకి గుర్తించాలి కాబట్టి ఇంగ్లాండ్కి చెందిన 111 ఏళ్ల జాన్ ఆల్ఫర్డ్ టిన్నిస్వుడ్ ను ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా అయితే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. ఫస్ట్ ఏప్రిల్ ఉత్కల్ దివాస్. ఉత్కల్ దివాస్ ని ఒడిస్సా డే అని కూడా పిలుస్తారు. ఉత్కల్ దివాస్ లేదా ఒడిస్సా రాష్ట్ర దినాన్ని 1 ఏప్రిల్ జరుపుకుంటాం.
అలాగే 1 ఏప్రిల్‌న ఆర్‌బీఐ ఫౌండేషన్ డే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రీసెంట్‌గా జరపడం జరిగింది. రీసెంట్‌గా జరిగిన డే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 90th ఇయర్ ఓకే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఏప్రిల్ 1, 1934 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే. ఇప్పుడు స్థాపించబడింది కాబట్టి 2024కి 90 సంవత్సరాలు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. రీసెంట్‌గా నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఈ ఫౌండేషన్ డేలో మనకి ప్రెజెంటేషన్ అనేది మనకి మీటింగ్‌లో మాట్లాడడం కూడా అయితే జరిగింది. కాబట్టి 90th ఇయర్ కాబట్టి ఇంపార్టెంట్. అలాగే 2 ఏప్రిల్‌న వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే, ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని 2 ఏప్రిల్‌న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ ఆర్టిస్టిక్ వాయిసెస్. అలాగే 1 నుండి 7 ఏప్రిల్ దాకా ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్‌నెస్ వీక్, అంధత్వ నివారణ వారోత్సవాన్ని 1 నుండి 7 ఏప్రిల్ దాకా జరుపుకుంటాం. అలాగే 4 ఏప్రిల్‌న ఇంటర్నేషనల్ మైన్ అవేర్‌నెస్ డే, అంతర్జాతీయ గని అవగాహన దినోత్సవాన్ని 4 ఏప్రిల్‌న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రొటెక్టింగ్ లైవ్స్ బిల్డింగ్ పీస్. 5 ఏప్రిల్ నేషనల్ మ్యారిటైమ్ డే, జాతీయ సముద్ర తీర దినోత్సవాన్ని 5 ఏప్రిల్‌న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్. 5th ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోసైన్స్, అంతర్జాతీయ మనశ్శాస్త్ర దినోత్సవాన్ని 5 ఏప్రిల్‌న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ప్రమోటింగ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ విత్ లవ్ అండ్ కోసైన్స్. 6 ఏప్రిల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్, అభివృద్ధి కోసం శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని 6 ఏప్రిల్‌న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి స్పోర్ట్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్. 6 ఏప్రిల్‌న ఈ సంవత్సరం జాతీయ చేతిలో తయారు చేసిన దినోత్సవం అంటే నేషనల్ హ్యాండ్‌మేడ్ డే అయితే జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఇది ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు జరుపుకుంటాం అంటే ఏప్రిల్ నెలలో వచ్చే ఫస్ట్ సాటర్డే, ఏప్రిల్ నెలలో వచ్చే మొదటి శనివారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున నేషనల్ హ్యాండ్‌మేడ్ డే, జాతీయ చేతితో తయారు చేసిన వస్తువుల దినోత్సవాన్ని అయితే జరుపుకోవడం జరుగుతుంది. థీమ్ వచ్చేసరికి బై ఏ హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్. 6th ఏప్రిల్‌న నేషనల్ లైబ్రరీ డే, జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని 6 ఏప్రిల్‌న జరుపుకుంటాం. అలాగే 7 ఏప్రిల్‌న వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 7 ఏప్రిల్‌న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి మై హెల్త్ మై రైట్. ఓకే. సో ఇది ఏప్రిల్ మొదటి వారంలో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. పీడిఎఫ్స్ ఎవరికైనా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ, క్విజ్‌కు కానీ ఇవన్నీ కావాలనుకుంటే గనక లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. మన వెబ్‌సైట్‌లో ప్రెజెంట్ 20% డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఎవరైనా పీడిఎఫ్స్ పర్చేజ్ చేయాలనుకుంటే ఒకసారి మీరు చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి. మీరు ప్రింట్ తీసుకునే ప్రింటబుల్ ఫార్మాట్‌లోనే పీడిఎఫ్స్ అనేవి అయితే ఉంటాయి. పేమెంట్ చేసిన తర్వాత వెబ్‌సైట్‌లోనే పీడిఎఫ్స్ అనేవి ఉంటాయి. ఎవరికైనా పేమెంట్ చేసిన తర్వాత కూడా వ్యూ ఆప్షన్ రాకుండా బై నౌ ఆప్షనే వస్తాయి కనుక ఒకసారి sellsolution@gmail.comకి మెయిల్ చేయండి. మీరు 24 అవర్స్‌లో వెరిఫై చేసి మీకైతే రిటర్న్ మెయిల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వీడియోస్ మీకు యూజ్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అందులో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.